రాజశేఖర రెడ్డి గారు అమ్మ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 265 రూపాయలకు సిలిండరు కొనుక్కోలేకపోతున్నారు. మా కోటేయండి, మేము అధికారంలోకి వస్తే ప్రతి సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు. ఉత్తరాలు రాశాడు, రేట్లు పెంచమన్నారు. మరి ఈరోజు 50 రూపాయలు సిలిండర్ మీద పెంచారు. 100 రూపాయలు సబ్సిడీ ఇవ్వలేదు. రివాల్వింగ్ ఫండ్ రద్దు చేశారు. ఈ రోజు సిలిండర్ కావాలని తిరుమలగిరికి వెళ్తే ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 నుంచి 600 పెడితే తప్ప బ్లాక్ లో కొనుక్కోవడం తప్ప సిలిండర్ దొరికే పరిస్థితి లేదు. అంటే ఏ రకంగా పరిపాలన కొనసాగుతుందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదే కాదు, యువకులను కూడా వదిలిపెట్టలేదు. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు డివిజన్ కేంద్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు, జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాల, నియోజకవర్గ కేంద్రాల్లో బీఈడీ కళాశాలలు, ఈ రకంగా ఎంతో మందిని సాఫ్ట్వేర్ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావడానికి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగాన్ని మరి ప్రపంచం మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రతిభ కలిగిన ఆంధ్రప్రదేశ్ యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. నిరుద్యోగులైన యువకులకు CMEY ద్వారా ఈ తొండ గ్రామంలో కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు యువకుల ఓట్ల కోసం మరి మీ అందరికీ తెలుసు 9 సంవత్సరాల్లో 6 DSCల ద్వారా 1,75,000 మంది ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల్లోనే 2,50,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు. అదే కాదు, అంతకన్నా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, యువకులకు ఉపాధి అవకాశం ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశం అని చెప్పాడు. నేను 5 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల నుండి ఒక్క DSC కూడా పేరు మార్చినాడు. తిరుమలగిరిలో బోర్డులు కనపడుతున్నాయి తప్ప ఈ గ్రామంలో ఎంతమందికి రాజీవ శక్తి ద్వారా ఉపాధి అవకాశం వచ్చిందని నేను అడుగుతున్నాను. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఆ ఉద్యోగాలు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్న యువకులు మన రాష్ట్రాన్ని తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఆ రకమైన పరిస్థితులు కొనసాగుతుంటే ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులైన యువకులకు ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వారికి మాత్రం ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. మీ అందరూ కూడా గమనించండి. మోసపూరితమైన మాటలు చెప్పి యువకుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మీ ప్రతాప్ రావుకు మార్కెట్ వైస్ చైర్మన్ ఉద్యోగం వచ్చింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది. ఆయన బామ్మర్దికి కడప మేయర్ అయినాడు. ఆ రోజున్న PCC అధ్యక్షుడు, ఈ రోజున్న PCC అధ్యక్షుడు మంత్రి అయినాడు. ఆయన కొడుకు నిజామాబాద్ మేయర్ అయినాడు. గుంటూరులో కన్నా లక్ష్మణ మంత్రి అయినాడు. ఆయన కొడుకు గుంటూరు మేయర్ అయినాడు. అంటే ఈరోజు ఎవరికయ్యా మరి రాజకీయాల్లో మరి ఈరోజు అధికారంలోకి వచ్చి రాజకీయ నిరుద్యోగ వృత్తిని కాదు, మీరందరూ కూడా గమనించండి. ఈరోజు నిరుద్యోగులైన యువకులు ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత ఆ యువకుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళలను యువకులే కాకుండా రైతుల విషయానికి వచ్చినప్పుడు మీ అందరు కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో రైతులకు కరువులో 9 గంటల కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టులో నీళ్ళు లేవు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు కాదు 12 గంటలు ఇవ్వాలని రైతు పక్షాన మాట్లాడాడు. ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడమే కాదు, శ్రీరామ్ సాగరు, పోచంపాడు, అదే సాగరు, శ్రీశైలంలో కూడా నీళ్ళు వచ్చినాయి. జల విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి 12 గంటలు కరెంట్ ఇచ్చే శక్తి రైతులకు ఉంది. అయినా కరువులో ఇచ్చిన 9 గంటలు కూడా ఇవ్వకుండా 7 గంటలు ఇస్తే ఆ 7 గంటలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. వేసిన 4 మళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉచిత కరెంట్ అని చెప్పింది. ఒక బల్బు ఉన్న వారికి ఉచితంగా అని వ్యతిరేకంగా మారడం జరిగింది. దానికి ఈరోజు రైతులు, మహిళలు, యువకులు అందరు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, దామోదర్ రెడ్డి గారు గెలిచి 5 సంవత్సరాలు. మరి మీ అందరికీ తెలియని విషయం కాదు, నేను 4 సంవత్సరాల 2 మాసాలు శాసనసభ్యునిగా ఉంటే ఈ తొండలో మంచినీటి సమస్య గురించి కానీ ఏ ఇబ్బంది జరిగితే జన్మభూమిలో 20 సార్లు 4 సంవత్సరాల్లో రావడం జరిగింది. ఈ గ్రామంలో SC కాలనీలో నీళ్లు రాలేదన్నా, అటు రోడ్డు అవతలకి
నీళ్లు రాలేదన్నా, ఈ గ్రామంలో ఏ మూలకు నీళ్లు రాలేదన్నా, ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నా దృష్టికి వస్తే ఈ గ్రామానికి వచ్చి అధికారులతో 2004లో కానీ 99లో కానీ 5 సార్లు ప్రధానంగా పోచంపాడు నీళ్లు కావాలంటే దామోదర్ రెడ్డి కోటేమని ఆయన అనుచరులు ఆయన ప్రచార ఆయుధంగా పోచంపాడును ఉపయోగించుకున్నారు. కానీ 3 సార్లు శాసనసభ్యుడై 3 కాలువలు ప్రజలందరూ నా దేవుళ్ళని పలికించినది జెండా, సమాజమే దేవాలయమని శపథం చేసినది జెండా, కాంగ్రెస్ దుష్ట పాలనను అడ్డుపెట్టినది జెండా, 9 నెలల్లో పీఠంపై నిలబెట్టినది జెండా, జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా, చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా, కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా, ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని హరిని వెలుగే ఈ జెండా, వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా, ఆడవాళ్లను మగవాళ్లతో దీటుగా నడిపించిన జెండా, విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా, రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా, ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా, కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా, ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా, చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ, పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ, తెలుగుదేశం ఎన్టీఆర్, చంద్రబాబు చంద్రబాబు ఎన్టీఆర్ అమర్ హే, अमर है एनटीआर, 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 రాజస్థాన్ ఎన్టీఆర్ గారి ఆశయాల్ని రాజస్థాన్ ఎన్టీఆర్ గారి ఆశయాల్ని రండి రండమ్మల్లారా జెండా ఎగరేద్దాము, రండి రండయ్యల్లారా జెండా ఎగరేద్దాము, రండి రండమ్మల్లారా జెండా ఎగరేద్దాము, రండి రండయ్యల్లారా జెండా ఎగరేద్దాము, పసుపు పచ్చని జెండాను తెలుగు వాళ్ళ పరువు నిలిపిన జెండాను, రండి రండమ్మల్లారా జెండా ఎగరేద్దాము, రండి రండయ్యల్లారా జెండా ఎగరేద్దాము. ఏ పూరి గుడిసెపై పెంకుటింటిపై మేడల పైన పేదల గుండెల పైన ఊరి మధ్యలో స్తంభం పాతి ఊరేగించిన జెండా ఎగిరై, ఆ స్తంభం పేరే ఎన్టీఆర్, ఆ జెండా పేరే చంద్రబాబురా. రండి రండమ్మల్లారా జెండా ఎగరేద్దాము, రండి రండయ్యల్లారా జెండా ఎగరేద్దాము.
రాజకీయము తీసుకుపోయి రౌడీ గాళ్లకు అప్పగించని పైరేవి గాళ్ళ ఇష్టం తీరున పైలు నడవమని నిరూపించిన ప్రజలకు నౌకరి ముఖ్యమంత్రి అని ప్రజాస్వామ్యమును గౌరవించిన ఎగురుతూ ఉన్న జెండా చూసి ఎదర పార్టీకి ఎదురుకుంటగా ఈనాటి జన చైతన్య యాత్రలు జెండా పండుగ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బత్తుల శ్రీను గారికి, ఉపాధ్యక్షులు పిన్నపిరెడ్డి మంజుల గారికి, వార్డు సభ్యులు ఆకుల ఎల్లయ్య గారికి, రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గండమల్ల వినోదరావు గారికి, ఆకుల ఊడుగు సీను గారికి, ఊడుగు ధనలక్ష్మి గారికి, దేశగాని సోమయ్య గారికి, పసుపురెడ్డి మంజుల గారికి, గిరగత్తుల రాముగౌడ్ గారికి, ఎట్ల వెంకటేశ్వర్లు గారికి, మెండ భిక్షం గారికి, మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. జన చైతన్య యాత్రలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొల్పి ఈ కాంగ్రెస్ రాక్షస పాలన అంతమొందించడానికి మన నాయకుడు అన్న సంకినేని వెంకటేశ్వరరావు గారు గ్రామ గ్రామాన జన చైతన్య యాత్రలో గ్రామ గ్రామాన తిరుగుతా ఉన్నాడు. ముఖ్యంగా పెన్షన్లు వయసు ముదిగి 70-80 సంవత్సరాలున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పేద కుటుంబాలకు పెన్షన్లు రానియకుండా విదేశాల్లో చదువుకుంటూ కొడుకులు కార్లలో తిరుగుతున్న పెద్ద పెద్ద కుటుంబాలకు ఈ రోజు పెన్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఆ పేద ప్రజల సొమ్ము తింటే మీకు పాపం జరుగుతుంది, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని గ్రామ గ్రామాన ఈ వారి యొక్క అవినీతి భాగవతాలను బయట పెట్టే విధంగా ఈ రోజు తిరుగుతా ఉన్నాడు. ముఖ్యంగా మీరంతా కూడా ప్రజలంతా కూడా విజ్ఞులు వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యమును మన శ్రీరామ్ సాగర్ వెలిశాల వద్ద ముఖ్యమంత్రి సభను నిరసన తెలియజేయాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు మోడల్ టౌన్ అని చెప్పి ఉన్న టౌన్ కూడా మీకే ప్రయత్నం చేశారు, మీ అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ నాయకులు. అదేవిధంగా సంకినేని వెంకటేశ్వరరావు గారు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అందుకు మనమంతా కూడా రేపు ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించ సిద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు జిల్లా జన చైతన్య యాత్ర మరియు ఈ సమావేశానికి విచ్చేసిన అన్న శ్రీరామ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు గారు, సోదరుడు గన్నమల వినోదరావు గారు, మరియు మిగతా సోదరులు, వేదికాసీనులు మరియు సోదర సోదరిమణులు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు మనందరం నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. దాని గురించి ప్రత్యేకంగా మనం రోజు చర్చ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాయమాటలతోటి వాళ్ళు చేసిన ఘనత ఏమీ లేదు. ఆ రోజు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణతోటే వీరు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మనం చేసిన అభివృద్ధికే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేము చేశామని చెప్పుకున్నారు. ఆ దురదృష్టకరం ఏంటంటే మనందరం కలిసి దాన్ని అభివృద్ధి పనులు నడిపించి సంస్కరణ చేసిన తర్వాత ప్రజలకు పంచోటు చేసే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అది కూడా పేద ప్రజలకు అందకుండా కార్యకర్తలు మాత్రమే చేరేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళు. రాష్ట్రం విషయం మీ అందరూ తెలుసు. గ్రామ విషయానికి వస్తే మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారులందరూ మోడర్న్ టౌన్ చేస్తాను తిరుమలని ఎన్నోసార్లు ప్రకటించారు. ఏం చేశారో మీరు చూశారు. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి కాకుండా కూడా అన్న సంకినేని వెంకటేశ్వరరావు గారు 4 సంవత్సరాల 2 నెలల లోపలనే అన్ని గ్రామాలకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాన్ని మనందరం రాష్ట్రపాలనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
మరియు త్రిమణి గ్రామంలో కూడా అనేక అభివృద్ధి పథకాలకు వారి వంతు సహకరించి 22 మోటార్లు తీసి మంచినీటి ఎద్దడి ఉన్న సమయంలో కూడా ఇక్కడ ప్రతి వారికి నీరు అందజేయడం జరిగింది. కానీ ఆ రోజు చేసిన సంక్షేమ పథకాలు, ఆ రోజు చేసిన గ్రామాభివృద్ధిని ఇప్పుడు దాన్ని నిర్వహించలేకపోతున్నారు. ఈ కాలు ఒక గ్రామంలో ఇట్లా అన్యాయం జరుగుతుందంటే రాష్ట్ర లెవెల్లో ఒకసారి మనం ఆలోచించాలి. సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా ధరల విషయంలో, రైతుల విషయంలో, మహిళల విషయంలో, వృద్ధుల విషయంలో కూడా అనేక అన్యాయాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. దీనిగాను మన పోచంపాడు విషయం అన్నగారు విషయం తెలియజేస్తారు. దీనికి మనందరం నిరసన తెలియజేయడానికి పండుగ సందర్భంగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు టైగర్ సంకినేని వెంకటేశ్వరరావు గారికి, మరియు గొండమల్ల వినోదరావు గారికి, మరియు జిల్లా నాయకులు మూల అశోక్ రెడ్డి గారికి, మరియు సోదరుడు జయచందర్ గారికి, దాచపల్లి వెంకన్న గారికి, మరియు నా తోటి వచ్చిన సహోదరులందరికీ, కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు గతం ఒక 15-20 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఒకసారి వెనుకకు పోయి ఆలోచించండి. ఏ రోజైనాను తిరుమలగిరి లోకల్కి వస్తే తిరుమలగిరిలో అభివృద్ధి పరిచింది అంటే తెలుగుదేశం గవర్నమెంటు, అంతకుముందు అనంతరెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని